కంగ్రాచులేషన్స్ మిస్టర్ భూపతి. ఈ ఎస్టేట్ ప్రాంతంలో మీరు ఇంత పెద్ద ప్యాలెస్ కట్టడం, ఈ గృహప్రవేశం రోజున ఇంత మంచి గెట్టుగెదర్ ఏర్పాటు చేయటం రియల్లీ మార్వెలస్. ఈ శుభ సమయంలో తమ సతీమణి గారు సప్తస్వరాలతో వీరుడు విందు చేయటం చాలా ఆనందంగా ఉంది ఆనంద భూపతి గారు. థ్యాంక్ యూ. దివాన్జీ సార్, అతిథులందరికీ విందు ఏర్పాటు చేయించండి. చిత్తం మన వంట గోవిందు సిద్ధం చేసే ఉంచాడు బహు పసందైన విందు. అయ్యా ఇంకా ఆలస్యం దేనికి, పదండి ముందుకు, రుచికరమైన విందు. ఎందుకైనా మంచిది పిలిపించండి ఒక డాక్టర్ని మందుకు. పూజారి గారు, ఆ గాయత్రి మెడలో ఉన్న వజ్రాల హారం మనది కావాలి. ప్రపంచంలో ఉన్న అతి విలువైన వజ్రాలలో అది ఒకటి. దాన్ని మనం చేజిక్కించుకోగలిగితే. కానీ ఆమె మెడలో ఉన్న హారాన్ని సంపాదించడం ఎలా? దానికి నేను పథకం వేసే ఉంచాను గిరి. రేపు విజయదశమి, ఆ రోజు తీరబోతున్నది మన మోజు. ఆ రోజు గుడికి వచ్చే గాయత్రి మెడలో ఉన్న హారం మనకు అవబోతున్నది ఆహారం. అర్థమైందా పూజారి గారు? చిత్తం. అమ్మా, మీరు మాత్రం ఒక్కసారి ప్రదక్షిణ చేశారండి. గాయత్రి దేవి గారు, మీరా? గజపతి గారు, దివాన్జీ నన్ను వెంటాడుతున్నాడు, కాపాడండి. దివాన్జీ, ఏమిటి అఘాయిత్యం? గజపతి, అమ్మా అమ్మా అమ్మా, ఈ నట్టడవిలో ఇట్లా ఒంటరిగా పరిగెత్తున్నావు, ఏమైంది? అదంతా తర్వాత చెప్తాను. చూడు బాబు, ఈ హారాన్ని మీ కొండ దేవత మెళ్ళో అలంకరించు. మళ్ళీ నేను వచ్చి అడిగేంత వరకు ఇది ఎవరికి ఇవ్వద్దు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు. సరేనమ్మా. గాయత్రి, ఎక్కడ దాచావు? చెప్పు, చెప్తావా లేదా? చెప్పు. అమ్మగారు కనిపించలేదా? అడివంతా వెతికించారా లేదా దివాన్జీ? వెతికించాను సార్, ఆచూకీ ఎంత మాత్రం తెలియలేదు. నో 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 దివాన్జీ, 1000 మందిని కాదు 10,000 మందిని పంపించండి. అడివంతా అంగుళం గాలించమనండి. ఐ వాంట్ హర్ బ్యాక్. శాస్త్రి గారు, అది దేవుడి గుడ, దొంగల గుహ, పవిత్రమైన దేవాలయంలో నా గాయత్రి మాయమైందంటే ఓ మై గాడ్, మై గాడ్. సార్, తమరు ఆవేశపడనంటే ఒక విషయం చెప్తాను. ఏమిటది? అమ్మగారి మెడలో ఉన్న రాజకమల వజ్రం కావాలని ఇదివరలో కళ్యాణ గజపతి తమర్ని చాలా సార్లు అడిగారు. ఇప్పుడు ఆయన మన ఫారెస్ట్ ప్రాంతంలోనే విడిది చేసి ఉన్నారని విన్నాను. అవకాశం చూసి ఆయనే ఒకవేళ అమ్మగారిని. అవును సార్, ఆ గజపతి దుర్మార్గుడని, దుర్వ్యసనాలకి బానిసని చెప్పుకుంటారు. వజ్రం పోతే పోయింది, ఆ అమ్మగారిని ఏం చేశాడు ఆ రాక్షసుడు? గజపతి అయ్యా, కొందరికి అదృష్టాన్ని ఇచ్చే ఇళ్ళు కొందరికి అరిష్టాన్ని కలిగిస్తాయి. తమరి కొత్త ఇంట్లో అడుగుపెట్టిన వేళా విశేషం మంచిది కాదేమో. గృహప్రవేశమైన మర్నాడే ఇంత దారుణం జరిగిపోయింది. నిజమే శాస్త్రి గారు, ఏ దుర్ముహూర్తాన ఇంట కాలు పెట్టాను. నా కంటి వెలుగు నాకు దూరం అయిపోయింది. నా ప్రాణానికి ప్రాణమైన గాయత్రిని బలి తీసుకున్న ఇంట్లో నేను ఉండలేను. నేనే కాదు, ఎవరు ఉండకూడదు. పచ్చని కాపురంలో చిచ్చు పెట్టిన ఈ ఇల్లు పాడైపోవాలి, శిథిలమైపోవాలి. దివాన్జీ సార్, నేను వెంటనే సిటీకి వెళ్ళడానికి ఏర్పాట్లు చేయించండి. ఇక మీదట ఈ ఎస్టేట్ వ్యవహారాలు చూసుకునే బాధ్యత అంతా మీకే ఒప్పగిస్తున్నాను. చిత్తం, నా శక్తి వంచన లేకుండా సేవ చేసుకుంటాను.
కార్ రెడీ? రెడీ సార్, సామాన్ సర్దేశాను. ఓకే. హంటింగ్కి వెళ్తున్నాను డాడీ. ఈ రాజా మీ అడుగుజాడల్లో నడిచి మీ అంతటి వాడు కావాలని ఆశీర్వదించండి. విష్ మీ ఆల్ ది బెస్ట్ డాడీ. బాబు, ఆయా. హారతి కళ్ళు కద్దుకోనాయన. ఓ, మళ్ళీ అడవికి వెళ్తున్నావా? ప్రమాదం నీడలా వెంటాడే ఆ వేట నీకెందుకయ్యా? ప్రమాదం అంటే నాకు ప్రాణం అయ్యా. ఐ లవ్ ఇట్. రిస్క్ లేని లైఫ్ ఉప్పు లేని కూరలా చప్పగా ఉంటుంది. ఏ మిస్టర్, yes miss. ఏం కళ్ళు కనిపించడం లేదా? మీ కళ్ళకి బాగానే కనిపిస్తున్నాయా? బ్యూటిఫుల్ లోటస్ లాంటి కళ్ళు. ఐబ్రోస్ కూడా బాగానే దిద్దారు. నేను అడిగింది కారు ఎందుకు కుద్దావని. వెనకేం రాసిందో చూడలేదా? వెనక చూపు దొంగ చూపు నాకు అలవాటు లేదు. దానికే మిస్ ప్రేమిస్తాం. గెట్ రెడీ. అయ్యో, చూడమంది నా వెనక కాదు, కారు వెనక. రైట్. చూడు, ఏం రాసిందో చూడు. ఎంత హాయిగా ఉంది. ఏమిటి? అదే క్యాచ్. ఏయ్, డ్రైవింగ్ కొత్తగా నేర్చుకుంటున్నావా? కారు ఎందుకు గుద్దా? చూడు మిస్, ఇది ఆడకారు, ఇది మగ కారు. మనం కుర్రకారు. కారుది గుడ్డు. ఇలా డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడితే నాకు ఒళ్ళు మండిపోతుంది. తప్పు నీదే, సారీ చెప్పు. చూడు మిస్, సారీ చెప్పడం కాకా పట్టడం నాకు అలవాటు లేదు. అదిగో మళ్ళీ తప్పు చేసి. తప్పు నీది కాదు, తప్పు నీదే. నీది. తప్పు నీ. ఏ లగేజ్ తీసుకెళ్ళు. ఇదిగో రైలు కూర్చుంది కాబట్టి బతికిపోయావు, లేకపోతే షేపులు మారిపోయాయి. ఆ రైలు కోతే నేను కాపాడింది, లేకపోతే పులుసు కారి ఉండేది. గాడిది కొట్ట. బందర్ లడ్డు. అరైవింగ్ టుమారో. రిసీవ్ అట్ ది స్టేషన్. రోజా. ఏమిటి సార్, శుభవార్తేనా? నువ్వు తెచ్చే టెలిగ్రామ్ లో శుభాలు కూడా జన్మలో శుభవార్త టెలిగ్రామ్ తెచ్చావను. అదేమిటో నా కర్మ సార్, నా కర్మ. ఇటువంటి వార్తలు ఉన్న టెలిగ్రాములు నాకు, మంచి వార్తలు ఉన్న టెలిగ్రాములు మీకు ఏరి మరీ ఇస్తూ ఉంటారు. అవి పట్టుకుని మీరు నన్ను వాయించేస్తుంటారు. ఈ వాయింపులతో నేను ఇలాగ చావచ్చిందే సార్. నాన్న, రోజా వస్తున్నట్టు నాన్న టెలిగ్రామ్ వచ్చింది. శుభమేంటా నా పాయింట్ అర్థం చేసుకోవు. ఇన్నేళ్ళు ఈ ప్రాంతానికి రాని రోజా ఇప్పుడు వస్తుందంటే నాకేమిటో అనుమానంగా ఉంది. వచ్చి ఏం చూస్తుందో ఏం చేస్తుందో. ఏ రోజు రాని రోజా ఈ రోజు వస్తోందన్న కూజా నీళ్ల లాంటి మజా అయిన వార్త వస్తే కాజా తిన్నట్టు సంతోషించి మేజా వాళ్ళకి కూర్చోక వీపును బాజా మోగినట్టు బాధపడతావేరా మేధావికీన. రోజా ఇక్కడికి వచ్చి మన విషయం కనిపెట్టిందంటే మన వీపున బాజా మోగినట్టే. మరి కాదు, రోజా ఇక్కడికి రావడం మనకు ఆపద కాదు, అవకాశం. ఆ బంగారు బాతును పట్టుకోవాలి అంటే నువ్వు రోజాను ఆకట్టుకోవాలి, మూడు ముళ్ళు వేసి కట్టుకోవాలి, తద్వారా ఆ పిల్లాస్తిని రాబట్టుకోవాలి.